ఈ వ్యవస్థ మార్పు కోసం సమాజాన్ని కాంక్షిస్తూ దున్నేవానికి భూమి కావాలని, పనిచేసే వాళ్ళకి పని కావాలని, దోపిడీ, పీడన, అసమానతలు, అన్యాయాలు, అక్రమాలు లేనటువంటి ఒక నూతన వ్యవస్థ కావాలని, నూతన వ్యవస్థను కాంక్షించి ఎంతోమంది ఉత్తమోత్తమ బిడ్డలు తమ ప్రాణాలని తృణప్రాయంగా దారబోశారు. ఉన్నతమైన విద్యను వదిలి, ఉద్యోగాలను వదిలి, ఉపాధి అవకాశాలను వదిలి, తల్లిదండ్రులను వదిలి, కన్నబిడ్డలను వదిలి, రక్త సంబంధాన్ని వదిలి వర్గ పోరాటాల్లోకి వచ్చి ఎంతోమంది కామ్రేడ్స్ ఈ నవంబర్ నెలలో తమ ప్రాణాలను దారబోశారు. నక్సల్బరీ ఉద్యమం మొదలుకొని ఇవాళ దండకారణ్యంలో జరుగుతున్న కగారు పేరుతో జరుగుతున్నటువంటి మారణకాండల వరకు ఎంతోమంది వీరులు తమ ప్రాణాలని అర్పించారు. నవంబర్ నెలలో అక్టోబర్ 31న శ్రీకాకుళం ఉద్యమ తొలి అమరవీరుడు కామ్రేడ్ కోరన్న మంగన్న మొదలుకొని నవంబర్ 9 భారత విప్లవోద్యమ అగ్రనాయకుడు కామ్రేడ్ చారు మజుందార్ వర్ధంతి వరకు ఈ మొత్తం 10 రోజులుగా అమరవీరుల వర్ధంతి సభలు నిర్వహించమని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లా అమరవీరుల స్మారక భవనం బొడ్డపాడులో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ స్మారక సభను నిర్వహించుకుంటున్నాం. అమరులను స్మరించుకోవడం అంటే వారు వదిలిపెట్టిన ఆశయాల్ని, వారు వదిలిపెట్టిన లక్ష్యాలని పరిపూర్తి చేయడానికి మన కామ్రేడ్స్, కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. విప్లవోద్యమానికి కాలం చెల్లిందని, నక్సలైట్ ఉద్యమం అంతమవుతుందని, ఇవాళ మోదీ, అమిత్ షా ఈ ఉద్యమాన్ని అణిచివేశారని, సాయుధ పోరాటానికి కాలం చెల్లిందని ఇవాళ అనేక రకాలుగా అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చారు మజుందార్ని ఆనాటి పాలకులు చిత్రహింసలకు గురి చేసి జైల్లోనే హత్యగావించారు. నక్సల్బరీ ఉద్యమం అయిపోయిందన్నారు. అది నక్సల్బరీలో గర్జించిన మేఘం అది శ్రీకాకుళం తూర్పులోయ కొండల్లో అది ఉరిమి శ్రీకాకుళంలో, బొడ్డపాడులో, పార్వతీపురం, మన్యంలో మొత్తం శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటానికి ఒక దారిని చూపింది. ఏకీ రాస్తా నక్సల్బరీ ఏకీ రాస్తా అని చెప్పి భారతదేశం నలుమూలన కూడా నక్సల్బరీ గర్జించింది. విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు నక్సల్బరీ వైపు, శ్రీకాకుళం వైపు ఆనాడు చూశారు, ఈ ఉద్యమంలోకి వచ్చారు. అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా దారబోశారు. ఇక శ్రీకాకుళం ఉద్యమం 72 తర్వాత ఇక్కడ కామ్రేడు ముఖ్యమైనటువంటి పంచాయతీ కృష్ణమూర్తి, నిర్మల అంకమ్మ, కామ్రేడు తామాడ గణపతి, అలాగే కామ్రేడు భాస్కర్రావు అందరు ఎన్కౌంటర్ తర్వాత చివరగా వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం ఆ పరంపర కొనసాగింపుగానే కామ్రేడ్ రాజారామరెడ్డి, ఆరిక సోములు అమరులైన తర్వాత శ్రీకాకుళం ఉద్యమం